హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేశాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ముందుగా తెచ్చుకున్న చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నూనెలో వేసుకోవాలి. అల్లం నూనె అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ఆయిల్ మొత్తం ముక్కలకి అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో నేనైతే వాటర్ వేయలేదు. ఇందులోనే మూత పెట్టేస్తే వాటర్ ఇందులోనే తయారైతాయి. ఒక చుక్క కూడా వాటర్ వేయట్లేదు. మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక పొడుపు కథ వేస్తాను. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. అదేంటి అంటే తొడిమ లేని పండు, ఆకు లేని పంట. ఏంటో చెప్తారా? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో లాస్ట్లో ఆన్సర్ అయితే చెప్తాను. మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మన చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. మంచి కలర్ వచ్చింది. ఇందులో వాటర్ వేయలేదు. చికెన్ కడిగి వేసాం కదా, అదే వాటర్ సరిపోతాయి. వాటర్ వేయనవసరం లేదు. ముక్క ఉడికిపోయిందండి. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి నేనైతే వేశాను. మీకు ఎవరికైనా నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం జలుబు గొంతు నొప్పులు అలాంటివి ఉంటాయి కదా, కొంచెం మిరియాలు లాంటివి వాడితే మంచిది ఈ సీజన్లో. నేనైతే వేసాను మిరియాల పొడి. పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. మంచి గ్రేవీ లాగా తయారవుతుంది. ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు. పెరుగు వేసాం కదా, అదే గ్రేవీ లాగా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక అడిగిన పొడుపు కథకి సమాధానం చెప్తాను. అదేంటి అంటే తొడిమ లేని పండు, ఆకు లేని పంట. అంటే ఏంటనగా తొడిమ లేని పండు అంటే విభూది పండు అండి. అలాగే ఆకు లేని పంట అంటే ఉప్పు. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నాకు మాత్రం తెలిసింది చెప్పాను. ఓకే అండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. ఓకే, అంతే అండి. గుమగుమలాడే చికెన్ రెడీ అయ్యింది. ఫైనల్లో కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేస్తే మన గుమగుమలాడే చికెన్ రెడీ. బగారా రైస్ కూడా చేశాను. ఇది ఒక రైస్లోకే కాకుండా పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.
అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.